అనంతపురం జిల్లా కుందుర్పి మండలం యనమలదుడ్డి స్కూల్ స్థలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించడాన్ని గ్రామస్తులతో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. తీవ్రంగా వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్వి రెసిడెన్షియల్లో సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మీడియా సమావేశంలో గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. గత ఏడాది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంక్షన్ కాగా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే గ్రామంలో పిహెచ్సి నిర్మాణానికి భూమి కేటాయించేందుకు 5 దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పటికీ ఆ స్థలాన్ని కనీసం అధికారులు పరిశీలన చేయకుండా గ్రామ పాఠశాల స్థలంలోనే పిహెచ్సి నిర్మాణం పనులకు ఏర్పాటు చేస్తూ కూటమి నేత మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నాడని సిపిఐ నాయకులు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనుకూలమైన స్థలంలో పిహెచ్సిని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. యనమలదొడ్డిలో స్కూల్ నిర్మాణం కోసం 23 ఎకరాలను కేటాయించారు. 40 సంవత్సరాల క్రిందటే పాఠశాల ఏర్పడిందని, 11 సంవత్సరాల క్రితం స్కూల్కు కాంపౌండ్ నిర్మించారని, ఆ స్థలంలో ఎటువంటి ఇతరత్ర కార్యక్రమాలు నిర్మాణపు పనులు చేపట్టకూడదని హైకోర్టు డైరెక్షన్స్ స్పష్టంగా చెప్పింది. అయినా పెత్తందారి భావజాలంతో స్కూలు స్థలంలోనే పిహెచ్సి నిర్మాణం పనులను చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు అతీతంగా నడుచుకోవాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కోరారు. ఎమ్మెల్యేగా మీరే అనువైన స్థలాన్ని పరిశీలించి శంకుస్థాపన చేయాలని తెలిపారు. పిహెచ్సి నిర్మాణానికి ఎమ్మెల్యే వంతుగా సహకారం అందించాలని తెలియజేశారు. యనమలదొడ్డి గ్రామంలో గత సంవత్సరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంక్షన్ కావడం జరిగింది. శాంక్షన్ అయినందుకు ఆ గ్రామ ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆ గ్రామంలో పిహెచ్సి సెంటర్ కట్టడానికి 5 మంది దాతలు భూమిని ఇవ్వడానికి పోటీ పడుతూ ఉన్నారు. కానీ ఈ భూమిని తీసుకోకుండా, వీళ్ళు ఇచ్చేటువంటి భూమిని కనీసం పరిశీలన చేయకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీన్ని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, గ్రామ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు తక్షణం ఎవరైతే రైతులు మేము స్వచ్ఛందంగా భూమి ఇస్తామని చెప్తా ఉన్నారో ఆ రైతుల యొక్క భూమిని పరిశీలన చేసి అనుకూలమైన చోట పిహెచ్సి సెంటర్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 40 సంవత్సరాల కిందటే ఆ యొక్క స్కూల్ ఏర్పడింది. 23 ఎకరాలు స్కూల్కి ఇచ్చారు. 11 సంవత్సరాల కిందట అక్కడ కాంపౌండ్ కట్టారు. అక్కడ ఇతరత్ర కార్యక్రమాలకి ఏవి కూడా చేయకూడదని హైకోర్టు డైరెక్షన్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. అయినా కూడా ఫ్యూడల్ పెత్తందారి భావజాలంతో కొంతమంది అక్కడే నిర్మాణం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు అదే ప్లేస్లో కనుక మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు, గ్రామ ప్రజలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా మీరు